ఏం సమస్యలు ఉన్నాయి, ఏ కులమోనికి ఏం కావాలి, ఏం ఇబ్బందులు ఉన్నాయని ప్రతి కూడా ఇక్కడ దగ్గర దగ్గర 15 ఏళ్ళ నుంచి 2006 అంటే మోర్ దెన్ 15 years నుంచి ఇక్కడ ఉన్నాను. సో చాలా కింది లెవెల్ నుంచి రాజకీయం అంతా చూసుకుంటూ ప్రతి ఒక్కరితో కూడా నాకు అనుబంధమై ఉంది కాబట్టి ఐ వోంట్ లివ్ దిస్ ప్లేస్. సో వదిలే ప్రసక్తి లేదు. సో అక్కడ కూడా మంచి నేను బాగా చేస్తున్నాను. 2009లో విన్ అయిన తర్వాత మీరు ధర్మవరానికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు దేని మీద ఫోకస్? చాలా క్లియర్ చేశానండి నేను. అంతవరకు డెవలప్మెంట్ అనేది కూడా ఏమీ జరగని ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ మాఫియా లాంటి ఉన్న పరిస్థితులలో, ఎందుకు మాఫియా అని చెప్తున్నట్టే, ఫ్యాక్షన్ అన్న అయితే 1 to 1 నీ శత్రువు ఎవరో తెలుసు, నువ్వు ఎవరితో యుద్ధం చేయాలో తెలుసు. కానీ మాఫియా అంటే ROC అనే గ్రూప్స్ ఇక్కడ ఉండేటివి, అవి ఊరికి లిస్ట్ ఇచ్చేసి చంపుకుంటూ పోయేటివి. అలాంటి ఈ ప్రాంతంలో మేము ఆ ఫ్యాక్షన్ని మాపినాము. అదేవిధంగా ఈ మాఫియా సిస్టమ్ని కూడా రూపుమాపడం జరిగిందనమాట. మొత్తం అదంతా కూడా ఈ ప్రాంతంలోంచి తీసివేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధిలోనూ కూడా కేతిరెడ్డి యొక్క భాగస్వామ్యం, కేతిరెడ్డి లేనిదే ఏదీ లేదు. అన్నిటికీ కేతిరెడ్డి అనుకోవాలి. ఏది చేసినా కానీ అది కేతిరెడ్డితోనే జరిగింది ఈ ప్రాంతంలో. 2009 to 14 మధ్యలో. తర్వాత నేను చేసిన అభివృద్ధికి దీనిలకు ఆ రోజు ఉద్యమం దాంట్లో జరిగిన ఇబ్బందుల వల్ల, అంటే నేను ఇవన్నీ కూడా సమైక్యాంధ్ర ఉద్యమంతో చిన్న గీత మీద పెద్ద గీత ఇవన్నీ కనపడకుండా పోయింది. ఆ రోజుకి అజెండా వేరే విధంగా మారిపోయింది అనమాట. సో దట్స్ ద రీజన్ వేర్ ఐ లాస్ట్ అనమాట. సో ఈసారి నేను మచ్ మోర్ ప్రయారిటీస్ తీసుకున్నాను. సో ఈసారి ఒక దగ్గర ఒక 700 కోట్లతో రిజర్వాయర్ కట్టిస్తున్నాను, జిల్లేడుబండ రిజర్వాయర్ కట్టిస్తున్నాను. 2.85 acres, ఆల్మోస్ట్ 30% కూడా అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 30% దాకా క్లోజ్ చేసినాం. కరోనా టైంకే 684 crores ఏమో రిలీజ్ చేస్తున్నాం. దగ్గర 2.85 TMC కెపాసిటీతో 25,000 ఎకరాల ఇది చేపించే కార్యక్రమం చేపిస్తున్నాము. సో దట్ విల్ బి ఫినిష్డ్. అండ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జరుగుతుంది. దగ్గర 600 కోట్లతో బత్తలపల్లి బైపాస్, ముదుగుబ్బ బైపాస్, 4 lane రోడ్స్ అవి కూడా చేయించడం జరిగింది. తొందరలోనే ఒక 77 కోట్ల రూపాయలతో గ్రౌండ్ నెట్ ప్రాసెసింగ్, ఎందుకంటే ఈ ప్రాంతంలో అంతా కూడా గ్రౌండ్ నెట్ మీద డిపెండెన్సీ ఎక్కువ. సో గ్రౌండ్ నెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒక 77 crores రూపీస్తో మొన్ననే సీఎం గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేసినారు. అది కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. సో అట్లా నెంబర్ ఆఫ్ ఈ ప్రాంతానికి నేను లక్షల్లో వేలలో IT ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇట్లాంటివి ఏం చెప్పటం లేదు. ఇక్కడ బేసిక్గా ఉండేది నేతన్నలు, వీవర్ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉంటుంది. వీవర్ ప్రొఫెషన్ మీద ఉంటారు. ఈ ప్రొఫెషన్ మీద అన్ని కమ్యూనిటీస్ డిపెండెంట్. అది నాట్ ఓన్లీ వీవర్ కమ్యూనిటీ, అన్ని ప్రొఫెషన్స్ డిపెండెంట్. వాళ్ళకు అప్పుడు టెన్యూర్లో ఉన్నప్పుడే 600 యాన్ మీద 600 రూపీస్ సబ్సిడీ నేనే తీసుకొని వచ్చాను. సో దాని తర్వాత చంద్రబాబు దాన్ని 1000 చేస్తానన్నాడు. 1000ని కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేక మేము ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆ 1000ని 2000 చేస్తాను అని చెప్పేసి 24,000 రూపాయలు నేతన్న నేస్తాం మా ధర్మవరం గడ్డ మీదనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని ద్వారా దగ్గర 80,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఇంట్లో మగ్గం ఉంటే 80,000 మందికి 88,000 మంది కుటుంబాలకు 24,000 రూపాయలు పడుతుంది. 5 terms పడింది ఆ విధంగా. సో ప్రతి ప్రొఫెషన్ని కూడా మన గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో బేసిక్ డ్రింకింగ్ వాటర్ కూడా నేను అలా తీర్చినేది. అప్పుడంతా ట్రాక్టర్లతో తిప్పేవాళ్ళు. సో ఆ విధంగా చేసుకుంటూ పోవడం జరిగింది. ఏది చేసినా కానీ అది కేతిరెడ్డి యొక్క మార్క్ పరిపాలనతోనే జరిగినాయి. హాస్పిటల్స్ కట్టించిన, ఇప్పుడు హాస్పిటల్ కట్టిస్తున్నాం, MCH, ఎవ్రీథింగ్ వీ డిడ్ లైక్ ద సేమ్. మీరు ROC గ్రూప్స్ అండి, పరిటాల రవి ఫ్యామిలీ గుర్తొస్తుంది. సో 99లో పరిటాల ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేశారు మీ ఫాదర్ విన్ అవ్వటానికి అనే వార్తలు ఉన్నాయి. అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? 99లో మా యొక్క ఎలక్షన్స్కి పరిటాల సపోర్ట్ చేసినారు అనేది మామూలుగా జనముగా లేకుంటే ప్రత్యర్థులుగా ఉన్న అతను మన ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు. నాకు తెలిసి
రవి అనే అతను పార్టీ బౌండ్గానే ఎలక్షన్ చేసినాడే తప్ప పార్టీ దాటి చేసినాడు అంటే అది ఏదన్నా దీని మీదనే చేసింటారు అనుకుంటాను, కానీ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే పట్టాల రవినే విజయ్ కుమార్ అనే అతనికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. విజయ్ కుమార్ అనే అతనికి టికెట్ ఇప్పించినాడు. టికెట్ ఇప్పించిన తర్వాత మళ్ళీ మాకు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అనంతారెడ్డి అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఎమ్మెల్యేలే, వాళ్ళ కొడుకు టికెట్ ఇప్పించినాడు. ఒకసారి టికెట్ అలా ఇప్పించి నాకు చేసినాడంటే ఆ ఫ్యామిలీకి రవి మోసం చేసినట్టే కదా. సో అలా జరిగిండదు. డెఫినెట్గా ఉంటాయి. అండ్ మోరవర్గా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు లేదంటే ఇది ఉన్నంత వరకు మా ఫ్యాక్షన్ వచ్చి ఎల్లనూరు పుట్లూరు ఆ 2 మండలాలే ఉండేటివి. ఆ 2 మండలాలు దివాకర్ రెడ్డి వాళ్ళతోనే ఫ్యాక్షన్ ఉండేది, కానీ పరిటాల వాళ్ళతో ఫ్యాక్షన్ ఉండేది కాదు. పరిటాల వాళ్ళు ఫ్యాక్షన్ ఎప్పుడూ చేయలేదు. వాళ్ళంతా ఒక కమ్యూనిటీని ఎరాడికేట్ చేయాలి, ఒక కమ్యూనిటీ మీద ఆధిపత్యం చూపించాలి అనే భాగంగానే క్రైమ్ అంతా కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎస్పెషల్లీ ధర్మవరం రూరల్ మండలంలో కావచ్చు, దీనిలో కావచ్చు, క్రైమ్ ఒక కమ్యూనిటీని, రెడ్డి కమ్యూనిటీని బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలుకు ఆ రోజుల్లో 3-4 మాట్లాడుకోవాలన్నా కానీ ఇబ్బంది పడేవాళ్ళు. జనరల్గా ఎవడేం చెప్పి ఎప్పుడేం చంపుతారని, ఎప్పుడే రాత్రి ఏ ఫోన్లు వస్తాయని, ఎవరిని ఎత్తకపోతారని, ఎవరిని చంపుతారనేది కూడా తెలియదు. ఈరోజు వీళ్ళు కూడా ప్రజాస్వామ్యం గురించి, నీతుల గురించి ఇవన్నీ చెప్తూ పోతున్నారు. దురదృష్టం అన్నమాట. అంటే తనకు తగులితే కానీ ఇదేని కానీ ఈ ప్రాంతంలో రక్తపాతాన్ని కానీ ఇంకోటి కానీ చూసి ఒక వర్గాన్ని కంప్లీట్గా తీసేయాలని ఆ రోజున్న వ్యవస్థతో అండగా ఆ విధంగా చేయడం జరిగింది. అదే వ్యవస్థలో భాగంగా ఆయన కూడా కోల్పోవడం జరిగింది. కమింగ్ టు యూ, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి మార్నింగే వెళ్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, సమస్యలు తీరుస్తున్నారు. సో ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్, ఎవరిని కలవాలి, ఎవరి సమస్యలు ఎవరు చెప్తారు, ఎవరు బొక్కే ఇవ్వాలి, ఎవరు దండ వేయాలి, ఎవరు శాలువా కప్పాలి, ఇలాంటివన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ అనేది ఒకటి ఎక్కువగా ప్రాపగాండా అవుతున్నటువంటి అంశం. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే బేసిక్గా ఈ ఊరు కానోనికి లేదంటే వీళ్ళకి సంబంధం లేని వాళ్ళకు అది కొత్తగా వింతగా కనపడతా ఉండొచ్చు నా దృష్టిలో. కానీ డెఫినెట్గా నేను ఒక వార్డులో పోయినప్పుడు ఆ వార్డులో ఉన్న లీడర్లు కావచ్చు, ఆ వార్డులో ఉన్న క్యాడర్ కావచ్చు, నాకు షాల్స్ కానీ పూలు కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా ఎందుకంటే ఇట్స్ వెల్కమ్ చేయడానికి. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఈజ్ నాట్ ఏ సర్ప్రైజ్ విజిట్ కార్యక్రమం. అది ఆకస్మిక తనిఖీలు చేసే కార్యక్రమం అయితే కాదు. నేను ఒకరోజు ముందు ఏ వార్డుకు వస్తానో వాళ్ళకి చెప్తాను, ఈ టైంలో అట్లా మా ఆఫీస్ నుంచి మీ వార్డుకు వస్తాను అని చెప్తాను. పల్లెలలో అయితే ఒక రోజు ముందో 2 రోజుల ముందో చెప్తాను. ఎందుకు పల్లెలలో ఒకరోజు అంటే బేసిక్గా గ్రామీణంలో ఎట్లుంటుందంటే మా నాయకుడు వచ్చేటప్పుడు మేమందరం ఉండాలి అని కోరుకుంటారు. నేను చెప్పుకోకుండా కానీ ఇట్లా కానీ అట్లా వెళ్తే అలుగుతారు, మా తెలియకుండా వచ్చినారు, మాకు ఒక మాట చెప్పలేదని బాధపడతారు అన్నమాట. సో ఆ విధంగా పట్టణంలో అయితే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. ఇన్ఫామ్ చేసినప్పుడు క్యాడరు, బొకేసు అవన్నీ ఇస్తా అంటారు. ఇట్స్ అండ్ మోర్ ఆర్ లెస్ దిస్ నేను 2000 రాజకీయాల కారులో వచ్చింటే 7-8 నుంచి చేస్తున్నా. మా ఊరోళ్ళకి ఇదేం కొత్త కాదు. బయటోళ్ళకు వింత కొత్త, ఇలా ఎమ్మెల్యే తిరుగుతాడా అనేది బయటోళ్ళకి కొత్త, మా ఊరోళ్ళకి కాదు. అది ఎట్లా అంటే ఎంతటి హీరో అయినా కానీ ఇంటికాడ పెళ్ళాం దగ్గరికి వచ్చాకల్లా మొగుడే అయినట్టు నేను ఎంత చేస్తున్నా మా వాళ్ళకైతే అది జనరలే. కానీ కొంతమందికి ప్రత్యర్థులకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, దీని మీద ఏదో విధంగా బురద జల్లాలా అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఆ విధంగా చెప్తూ ఉంటారు. సో నేను ఒకవేళ స్క్రిప్టే చేస్తుంటే ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టుండైనా తెలుగుదేశం వాళ్ళు రావచ్చు, ఇంకోడైనా రావచ్చు, మాట్లాడచ్చు కదా, దానికి ఏముంటుంది. సో బేసిక్గా పబ్లిక్ కానీ లేకుంటే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు ఆలోచించేది, ఒక ఎమ్మెల్యే పొద్దున్నే లేచి జనం దగ్గరికి వెళ్తున్నాడా లేదా అని. వెళ్ళాలనే రూల్ ఏం లేదు, వెళ్తున్నాను కాబట్టి ఇట్స్ ఇంపాక్ట్. ఒక ఎమ్మెల్యే కొత్తగా వెళ్తున్నాడు ఏందిరా అనేది. సో దానికి వాళ్ళు గర్వపడాలి. ఒక ఎమ్మెల్యే నా నట్టింటికి వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను సమస్య అడుగుతున్నాడని. నేను వెళ్తున్న ఇళ్ళల్లో అందరూ వైసీపీ అయితే ఇంకా నాకు అంతకంటే అడ్వాంటేజ్ ఏముంటుంది.
నేను పోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను ఒక లేన్లోకి వెళ్తే అందరూ వైసీపీ వాళ్ళే ఉన్నారు, లేదంటే అందరూ కలిపడే వాళ్ళందరూ నా పార్టీ వాళ్ళే, నేను పెట్టిన వాళ్ళే అయితే నేను అంతకంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతాను కదా. సో సిస్టంలో నాకు పడేదంతా 1,6 ఓట్లు అయితే 1,40,000 ఓట్లు నాకు పడలేదు. నాకు మొత్తం 2,42,000 ఓట్స్ నాకు 1,00,000 ఓట్లే పడినాయి. మిగతావన్నీ స్ప్లిట్ కావడము, మిగతావన్నీ ఓట్లు పడకపోవడము ఇవన్నీ ఉన్నాయి. కానీ ఐ హ్యావ్ టు అడ్రస్ 2,42,000 ఓట్స్ని నేను అడ్రస్ చేయాలి. సో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నప్పుడు అన్ని ఇష్యూస్ నేను ఈరోజు చెప్పాను, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫీల్డ్ లెవెల్లోకి పోతేనే నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్తారు చాలామందికి అది ఆశ్చర్యంగా, అది ఎట్లా చెప్పేస్తాడో, దాని గురించి ఎలా తెలుస్తుంది ఇది. నా దగ్గరికి వచ్చే దానిలో 70% తప్పు చెప్పే వాళ్ళే ఉంటారు. నాకెందుకు రాలేదు చెప్పుమ్మా అంటే చెప్పరు. మళ్ళీ మేము దాంట్లో ఎలిజిబుల్ క్యాలిక్యులేటర్లో కొడుతుంటే సిస్టమ్ బాగా ఇప్పుడు హ్యాండీగా ఉంది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు పెన్షన్ రాలేదు అంటాడు. ఎందుకు రాలేదమ్మా అంటే ఏమో నాకు రాలేదు, మీరు వచ్చి నాకు తీసేసినారు అంటాడు. ఎందుకు రాలేదు చెప్పుమ్మా అంటే మళ్ళీ చెప్పరు. చెప్తే మళ్ళీ మేము నీ ఆధార్ దాపు అంటే ఆధార్లో పోతే మనకి 4 ఇండ్లు ఉండడమో 5 ఇండ్లు ఉండడమో, కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండడమో అలా ఉంటాయి. ఇట్లుంది కదమ్మా అంటే మళ్ళీ అంటారు, అయినా మాకు రావాలంటే లేదమ్మా. ఇది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే చేతగాని వాళ్ళు ఉన్నారో, చేయలేని వాళ్ళు ఉన్నారో, వారి కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది. కానీ నీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉండి నీకు 4-5 ఇండ్లు ఉండి అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి కోసం లేదు కదా అని. ప్రీవియస్లో ఈ సిస్టమ్ లేదు కదా. సో ఈ వాలంటీర్ సిస్టమ్ కావచ్చు, లేకుంటే ఈ సచివాలయ సిస్టమ్ లేదు కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మనకు తెలియదు. ఇప్పుడు నీట్గా తెలిసిపోతుంది కాబట్టి, సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను పొద్దున్న లేచిన నుంచి తిరుగుతుంటాను కాబట్టి దాన్ని ఈజీగా రిజాల్వ్ చేసే కానీ ఇవన్నీ చూస్తుంటారు. సో దానిలో చూసిన వాళ్ళు వీళ్ళందరూ అలా ఎలా చెప్తారని, ఎవరైతే సోకాల్డ్ ఈ విశ్లేషణ చేస్తున్నారో వాళ్ళని తిరగమనండి, తెలుస్తుంది కదా. వాళ్ళ టీడీపీ వాళ్ళనే పెట్టుకొని తిరగమనండి, తెలుస్తుంది కదా. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. అందరం అనుకుంటాం రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళు, నాయకులు కాదండి, జనం తెలివైన వాళ్ళు. జనము వెదర్ వీఆర్ డూయింగ్ సిన్సియర్లీ ఆర్ కాదని జనానికి తెలుస్తుంది. సో నా డ్యూటీ ఏంటంటే, నేను పోయినప్పుడు నాకు ఇచ్చిన ప్రతి సమస్య క్లియర్ అవుతుందని నేను చెప్పటం లేదు. దెర్ ఆర్ 2 థింగ్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్, నాన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్. కొన్ని డబ్బుతో ముడిపడి ఉండేటివి, కొన్ని డబ్బు లేకుండా పని జరిగేటివి ఉంటాయి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ పెట్టి రిజాల్వ్ చేయండి. ఈరోజు నేను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో తిరగడం వల్ల, ఇంకోటి వల్ల 93% ఆఫ్ ది నా కాన్షియన్స్లో ఉన్న వాళ్ళకు వెల్ఫేర్ అందించగలుగుతున్నాను. ఎందుకంటే